దేవుడు అన్ని మంచి చెయ్యాలనే ఇష్టపడతాడు. Lord God always desires to do good only. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. If you obey His instructions absolutely, then you will get all those things which He intended for you. ఆయన చెప్పినట్టు చేయకుండా మనకి నచ్చినట్టు చేస్తే మీకు నచ్చినట్టే జరుగుతుంది. But when we disobey His words and do things on our own, then whatever you wanted only will happen. But the end, we are not sure. మరలా మనం వచ్చి మీరు చెప్పినట్టే కదా మేము చేశాము అనంటే దానికి తగ్గట్టు శిక్ష కూడా వస్తుంది. And on top of it, if people come and say, we obeyed whatever you told us to do, means the punishment also will be more or likewise. అక్కడ కూడా మనిషే చూస్ చేసుకుంటున్నాడు. There also, if you see, it's man taking his own decisions. నిర్ణయము శరీరం తీసుకుంటుంది, నిర్ణయము నీ అభిప్రాయం తీసుకుంటుంది, నిర్ణయము నీ ఉద్దేశం తీసుకుంటుంది. So the decisions are taken by your body, your intentions, and what you're thinking. క్షమాపణ అన్నది శరీరానికే కాదు, ఆత్మకే కాదు, మీ హృదయ ఆలోచనలకి కూడా క్షమాపణ దొరకాలి. Forgiveness is just not of the body, but your intentions and your thoughts, everything requires forgiveness. ప్రతి దాంట్లో దేవుడు ఉద్దేశం ఉంటుంది, దేవుడు చిత్తం ఉంటుంది, దేవుడు మార్గం ఉంటుంది, దేవుని తలంపులు ఉంటుంది. In everything you find the thoughts of God, the intentions of God, and the ways of God. దేవుడు ఒక విషయం ఆలోచించారు అని అంటే ఫ్యూచర్లో నీ భవిష్యత్తు ఏంటి అన్న దాని మీద నిర్ణయింపబడి ఉంటుంది. And if the Lord thinks a plan for you, it's all about your future, what He's going to do in future. It's just not a thought. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధును సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. And they're going to face the consequences of what He has done. అంటే నేను ఇక్కడికి వచ్చి చెప్పా పరిణామం. I told you about the consequence. ఓకే, 6వ వచనం చదవండి ఇప్పుడు. Now let's go to verse 6. అప్పుడు మోషే అహరోనుల సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారంలోకి వెళ్లి సాగులు పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. కనపడి అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. వర్స్ 8, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అంటే కర్రని తీసుకుని వెళ్ళండి. నీకున్న కర్ర ఏంటి? ఇక్కడ నువ్వు దేని గురించి వింటున్నావో అదే నీ కర్ర. Take the rod, you and your brother. That was the instruction. But here in your case, what is the rod? The rod is the sermon that you're hearing over here. ఆజ్ఞ. The command. ఆజ్ఞ ఏమొచ్చింది? What did the command come as? నీ కర్రని తీసుకుని పో. Take the rod and go. నీ కర్రని తీసుకుని పోయి బండ దగ్గరికి వెళ్ళి కర్రని పట్టుకుని మాట్లాడు అన్నారు. The instructions are very clear. Take the rod, stand before the rock and speak, and it will yield its waters. ఈ రోజు నేనేమని చెప్తున్నా చాలా సార్లు మీకు, What is the rod that I'm telling you to do? నువ్వు విన్న వాక్యాన్ని నీ స్థలంలో నేనుంటే, If you hear the word of God and if విన్న I were you, వాక్యాన్ని పట్టుకుని నీ ఇంటికి వెళ్ళి కూర్చుని నీ పరిస్థితులు ఏమేమి కావాలో అన్ని మార్చుకో అని చెప్పానా లేదా? did I not tell that the rod is the sermon that you're hearing? Hear it intently, go to your house and command it and change the situations that you're facing. అంటే వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, విని బయటికెళ్ళి మర్చిపోతావు. ఎవరికైనా బోధించాలనుకుంటావు చూడు, అప్పుడు గుర్తెచ్చుకుంటావు. You're hearing the word of God, but when it comes to you practicing it, you totally forget it. But when it comes to the point of teaching to others, you're very good in teaching to others. ఎదుటి వారికి బోధించు, నీకు నువ్వే బోధించుకొనవా అని అంటాను నేనైతే. Because the book of Romans says, you who teach others, will you not teach yourself? ఒక వ్యక్తి తప్పు చేస్తాడు అని మనకు తెలుసు, అబద్ధం చెప్తాడని తెలుసు, కానీ మనకి కావలసిన సమాధానము అబద్ధం చెప్పే వ్యక్తి దగ్గర వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోతుంటాం. We know a person is telling lies, but when we know very well that the person is telling a matter, we think it is truth and we are very, very happy about it. అది కరెక్ట్ కాదు. And that is not right.
because you know very well that person is not going to కరెక్ట్ tell కాదు. lies. ఇది కావాలి అనుకుంటే ఎట్లాగైనా సంపాదిస్తున్నప్పుడు నేను ఇలా మారాలి అన్నప్పుడు ఎందుకు మారకూడదు అన్న క్వశ్చన్ వేసుకున్నాను నేను. Then I questioned myself when I was so adamant and stubborn of getting things which I wanted at any cost. Why not I implement it in my spiritual standards also? అది చాలా చాలా నా ఆత్మకి నాకు సహాయం చేసింది. And that vain character really helped me in my spiritual growth నేను also. నేర్పిస్తే నువ్వు నేర్చుకునేది కాదండి. It's not something which I teach you and then you నువ్వు learn. యాక్సెప్ట్ చేస్తే నువ్వు నీ శరీరానికి నేర్పొచ్చు నువ్వు. When you accept it, you can easily teach your own body. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ చదవండి. వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, ఉమ్. కృతజ్ఞాస్తుతులు చెల్లింపలేదు లేదు గాని ఆ. తమ వాదముల యందు వ్యర్థులైరి, నెక్స్ట్ తాము జ్ఞానులమని చెప్పుకొనుచు చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. తర్వాత వారు అక్షయుడగు దేవుని మహిమను ఆ. క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అది ఇప్పుడు చెప్పారా? ఇప్పుడు చెప్పండి, విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? So where did the idols come from? బయటది విగ్రహం కాదు. What people worship is not the actual idols. దేవుడు క్లియర్ గా చెప్తున్నారు, బయట విగ్రహాల గురించి కాదు, మీలో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను అని. The Lord is not speaking about the idolatry outside, but the idols that is within yours. సృష్టి అన్నది దేవుని యొక్క వాక్యము. Creation is the word of God. సృష్టము అన్నది నీ ఆచారాలు. What you created is nothing but your traditions. మరి నీ ఆచారమే కదా నీకు విగ్రహము. So therefore your traditions have become idols. నువ్వు వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. వాక్యం క్లియర్ గా చెప్తుంది, మార్క్ లో ఉంటది, వాళ్ళు తన ఆచారాలను వెళ్తున్నారే కానీ దేవుని యొక్క ఆజ్ఞని పక్కన పెడుతున్నారని వాక్యం చెప్తుంది. In Mark, it is clearly said that they were giving main importance to the traditions and customs rather making no effect to the word of God. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పరిశుద్ధాత్మ ఆమేన్ అవును అని చెప్పగలదా? Now tell me, in this scenario, can the Holy Spirit God say yes and amen? ఆలోచించండి. ఇప్పుడు మీరు కూర్చుని, ప్రభువా నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు సహాయం చేయండి, నేనైతే రాయలేను, మీరు సహాయం చేస్తే నేను రాయగలుగుతాను, అవును ఆమేన్ అన్నవనుకో, నేనే ద్వారము, నువ్వు ఏం చదువుతావో అక్కడ నేను ద్వారం తెరుస్తాను అని అంటారు. అంటే నీ హృదయం ఏంటో, నువ్వు ఆలోచించే విధానం ఏంటో, నువ్వు ప్రవర్తించే విధానం ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి when you say, Lord, Holy Spirit, God, I do not know if I can remember or not, I know what's going to come into the examination. When you say, then the Holy Spirit, God will say yes and amen and open the door in such a way that you will remember those things or study those things which is going to come in the examination. ఎంత భయంకరమైన సిచ్యుయేషన్ అనుకోండమ్మా. No matter how complicated is the situation. మొర్దెకైని చంపడానికి హామాను డిసిషన్ తీసేసుకున్నాడు. Haman decided to eradicate Mordecai. యూదులందరినీ చంపడానికి డిసిషన్ He తీసేసుకున్నాడు. was bent upon destroying all the Jews. రాజు కూడా రెడీ అయిపోయాడు. And even the king was ready to follow. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి. All doors were closed for the Jews and Mordecai. నువ్వు మూయగలుగుతావు, తెరవగలేవాడు. Amen. అవునా? Man can close the doors, but there is one who can open many doors for you. చెప్తున్నా, కంటి ముందు ద్వారం తెరవకపోయినా అది తెరిచిందనే చూస్తాను నేను. Even if the door is not open, I will relate, have faith that the door is going to be open. అంతే, అది ఓపెన్ చేసినప్పుడు దేవుడు అంటారు కదా, నా సేవకుడైన ఏంటి కోరేషు అని అంటారు. And to Cyrus, he said, he is my servant. ఎవరండి ఆయన? Who is King Cyrus? విగ్రహారాధకుడు. He was a worshipper of idol. దేవుడికి సేవకుడా? Can he be a servant to God? ఆలోచించండి. అతనే వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల చేశాడు. And he was the one who came and redeemed the Jews. మరి ద్వారం ఎలాగా? ఎస్తేరు ద్వారా డోర్ ఓపెన్ అయిపోయింది. So what was the door? God used Esther to open the doors for the Jews. ఎస్తేరుకే తెలియదు రాజు దగ్గరికి Esther వెళ్ళాలని. herself doesn't know that she's going to become ఎస్తేరుకే queen. తెలియదు ఈ విధంగా మాట్లాడాలని. Esther also didn't know that this is how she has to present. ఎస్తేరుకే తెలియదు అటువంటి సిచ్యుయేషన్ సడన్ గా వచ్చి సడన్ గా వెళ్ళే అవసరం పడుతుందని. Esther herself did not know that suddenly she will have to face these complications and then God will have to use her. ఇంత జాగ్రత్త ఎందుకు చెప్తున్నాను తెలుసా? You know why I'm making this point? కర్ర. It's all about the rod. నువ్వు విన్న కర్రని పట్టుకుని, ఏంటి ఆజ్ఞ? కర్రని పట్టుకుని వెళ్ళు. What does the command? Hold the rod, take the rod and go. బండతో మాట్లాడు అన్నారు. It was instructed, go to the rock with your rod in your hand మరి and speak. ఇప్పుడు మీరు వేసుకోవాలి, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వాక్యాలు విని వెళ్ళిన తర్వాత నేను మాట్లాడానా, కొట్టానా? You need to connect yourselves. When so many instructions have been coming through the word of God, did you speak
or did you strike? పనులు జరగట్లేదు అన్నప్పుడు అన నేను మాట్లాడానా? కొట్టానా? When situations are not going in your directions or favorable to you, you should ask, did అన్నీ I hit or did I speak? అపవాది మీద వేయకండి. This also is not ఎందుకంటే correct. మన జాగ్రత్తలో మనం ఉండాలి. We have to take heed. ఓకే. అంటే ఆయన యొక్క బీజము మీలో ఉంది కాబట్టి దుష్టుడు ముట్టడు అని అన్నారు. Because the seed is there inside you, therefore the enemy cannot touch you. అంటే వాక్యము నీ దగ్గర ఉంటే ఎనిమి టచ్ అవ్వకుండా నువ్వు ఏ విధంగా జాగ్రత్త పడాలో నీకు తెలుసు. Therefore, you know how to safeguard yourself from the enemy's attack when the seed of God, which is the word of God, నీకు is there నువ్వు inside వెళ్ళి you. ప్రాబ్లమ్స్ లో పడిపోయి సాతాను చేశాడు, అపవాది చేశాడు అంటం తప్పది. But you brought it upon yourself, but then blaming on Satan or others is not correct. మనము రియాక్ట్ అయిపోతాం. We tend to react. ఎందుకు ప్రభు నాతో ఇవన్నీ చేయించు అనంటే ఎలా ఉంటది? How will it be when you go and ask God, God, why did you make me do all అలాంటి this? వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసాను. I have seen those people also. నువ్వు చేసింది వేల కదా. You are the one who did, but why are you telling me? దేవుడు మంచి చేయిస్తారు కానీ చెడు ఎందుకు చేయిస్తారు? Why will God induce you to do evil? మంచి నేర్పిస్తాను దేవుడు నిన్ను చెడు చేయమని ఎందుకు నేర్పిస్తాడు నీకు? Why will God, who teaches you good, tell you to do bad? అంటే దానికి అర్థం తెలుసా? ఇప్పటి వరకు చెప్పే దాంట్లో వాళ్ళెవ్వరు ద్వారానే ఓపెన్ చేసుకోవాలా. This clearly means that they have never opened the doors which God has meant it before them. They have closed ఇప్పుడు it. గుర్తుపట్టండి, ఆజ్ఞ వచ్చింది. Now see here. కర్ర The commandment has పట్టుకుని come. You are supposed to take the rod and speak. కర్ర పట్టుకుని వెళ్ళు, Take the rod and go. వెళ్ళి అక్కడ బండతో మాట్లాడు, Go and speak to the rock. నీళ్ళు వస్తాయి. The water will come. తర్వాత సందర్భం ఏంటి? What was the occasion? దేవుడు ఆజ్ఞ వెళ్ళి అక్కడ మాట్లాడే సందర్భం వచ్చింది నీకు. And then you got an occasion or a situation to go, take the rod నీకు and అంతే speak. అటువంటి సందర్భం వస్తది. You also will be getting a chance or కానీ a నువ్వేం situation. చేస్తావు But what are you doing? కదా? కర్ర పట్టుకుని కొడతావు You will take the rod and instead of speaking, you will strike. కదా. కొట్టే ముందు ఏం మాట్లాడతావు నువ్వు? Before striking, what would you speak? ద్రోహులైన ప్రజలారా, And you will say, you ఈ children బండ of నుండి Israel, you మీకు rebels, నీళ్లు రప్పింపాలనా అని అంటాడు. you rebels, children of Israel, should we bring you waters from this rock? మరి ఈ మాట దేవుడి నుంచి వచ్చింది కాదు, మనిషి యొక్క స్వభావం నుండి వచ్చింది. These words are not come from God. These words have come from the character of a man. ఏమైంది? పాపంలోనికి ఎంటర్ అయ్యారు. And then what happened? He entered into sin. నేను పాపం చేయలేదు, దేవుడు వచ్చి నన్ను కడిగేశారు. And then you అవంతా కూడా cannot ట్రాష్, అది పని చేయదు. you cannot justify and give an excuse telling that, oh, I didn't mean it, or I did the work of God. All these are trash. ఈయన చెప్పిన దానికి, నువ్వు వెళ్ళిన దానికి, నువ్వు చేసిన దానికి, నువ్వు పాపంలోకి ఎంటర్ అయ్యి దేవుడి నామానికి దూషణ తెచ్చావు అక్కడ. Lord commanded, you show something else, and then you committed sin, and because of this act, you have brought blasphemy to the holy name of God. దాని వల్ల ఏమైంది? నువ్వు So what was the consequence? వాగ్దాన దేశంలోనికి ఎంటర్ అవ్వలేదు. You could not enter into the rest. That is ఈ promised land. కాలానికి ఎలా కనెక్ట్ చేస్తారు? How will you connect to the current దేవుని scenario? రాజ్యంలోకి వెళ్ళడం అసాధ్యము. It is impossible to enter the kingdom of God. ఇది అంతా కూడా ఒక గుణపాఠంగా నేర్చుకుని నువ్వు ఇక్కడ విన్న ఒక్కొక్క వారం విన్న దాంట్లో ఒక్క పాయింట్ ఒక అధికారంగా పట్టుకుని వెళ్ళి ఏ విధంగా వాడుకుంటున్నావు నువ్వు? And after knowing these wonderful lessons, you got it. How are you making use of yourself by exercising the authority కానీ which you చాలా heard? మంది ఆ కర్ర పట్టుకుని వెళ్తారు. Many people take the rod వాళ్ళు చేయలేదా? and then they will start మరి complaining and say, వీళ్ళు ఎందుకు చేస్తారు? why did they do? Why అలా did these people చేయకూడదు do? కదా మరి. They shouldn't have done like this. వాళ్ళకు ఒక రూలు నాకు ఒక రూలా? Why did they say different rules for అంటే them and ఇంత mine? పార్షియాలిటీ ఉంటుందా? Will there be so much of partiality? అంటే ఆ కర్రను తీసుకెళ్లి నువ్వు సందర్భం కాదు పాపానికి ఉపయోగించేస్తున్నావు. వెళ్ళడం పాపంలోకి వెళ్ళి You're not పడుతున్నావు. making use of the situation, but you're making use of yourself into the sin, straightly going and falling into sin. అంతే. ఇప్పుడు ఈ సందర్భంలో అవును ఆమెన్ అన్నా కూడా అవును ఆమెన్లో ఆజ్ఞ ఉంటది. In yes and amen, you can find the commandment of God or command of God. నువ్వు ఆయన చెప్పిన దానికి తగ్గట్టు ఆ ఆజ్ఞను పట్టుకు నువ్వు చేయనప్పుడు నువ్వు చేసినట్టు నువ్వు అజంప్షన్ లో ఉంటావేమో కానీ నువ్వు పాపంలోనే నడిపించుకుంటావు నేను నువ్వు. You will be assuming yourself that there is no sin inside you, but then you will be constantly justifying and falling into various sins. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమైనవి ఏంటి అని అంటే పాజిటివ్ గా మాట్లాడు, పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం. The Holy నువ్వు Spirit ఎలా God, నీలో సులభంగా లోబడేది ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటారో నువ్వు సెన్స్ చేయగలుగుతావు. you can sense who the Holy Spirit God is only when you are easily submissive to the word of God. However, the Holy Spirit God wants every one of us to speak positive, even if situations are not favorable. Speak only positive words. Deuteronomy 19:10 ఒకసారి చూద్దాం.
డ్యూటరానమీ 19 వర్స్ 10, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనం. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడుకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా వలెను. ఆజ్ఞ వచ్చింది అక్కడ. The commandment came. అంటే నీకు ఒకటి ఆజ్ఞ ఇస్తున్నారు అని అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ ఆజ్ఞని నీతో పాటు నీ లోపల ఉన్న ఆయన కూడా తీసుకుంటారు. And since the commandment has come to you, the Spirit of the Lord will also be in you to ensure that the commandment has been followed. ఇప్పుడు ఆయన నీలోనే ఉన్నారు. Now He's inside you. నువ్వు దేవుడి మాట ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరాన్ని నడిపిస్తారు. And if you are there in the Lord, the Spirit of the Lord will lead your body. కానీ నీ లాజికల్ మైండ్ నీకు ఉందంటే వేరొక ఆత్మ నడిపించుకుంటూ వెళ్తది, పరిశుద్ధాత్మ నడిపించరు. But if you operate with the logical mind and reasoning with your own thoughts, then it is not the Holy Spirit God who's leading you. It is some other spirit leading you, but you assume it that is the Holy Spirit God. 15వ వచనం చూడండి. వర్స్ 15. ఒకడు చేయు సమస్త పాపముల్లో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. హ్మ్. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. నెక్స్ట్. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా హ్మ్. ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల అది. ఎదుటను యాజకులు నిలవబడెను. వింటున్నారా? మీ స్థానం ఏంటి, మీ స్థితి ఏంటి? Dear వినండి. priests, understand your అంతేగాని position. మీ ఇంట్లో నీకు అనుగుణంగా మీ మైండ్ కి అనుగుణంగా మీరు తీర్పు తీర్చడం కాదు. దేవుడు మీకు ఇచ్చిన స్థాయిలో మీ స్థితిలో ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Dear priest, did you understand? This is how you have to. Not that you are in the house and you start operating in the flesh and blood and start being partial and speaking against someone else. చదవండి. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత హ్మ్. వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరు మీదకు వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడైన ఎడల హ్మ్. వాడు తన సహోదరికి చేయ తలంచినట్లే హ్మ్. వానికి చేయవలెను. హ్మ్. అట్లు హ్మ్. మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. హ్మ్. మిగిలిన వారు విని విని భయపడి భయపడి నీ దేశము అట్టి దుష్కారము ఇకను చేయకుందురు. హ్మ్. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. అయిపోయింది, అంతే, ఆపేసేయండి. అంటే నువ్వు చెక్ చేసుకోవాలి. ఒక వ్యక్తి మీద నువ్వు నింద వేశావు అంటే ఆ వ్యక్తి తప్పు చేస్తే ఓకే, తప్పు చేయనప్పుడు నింద వేశావు అని అంటే నువ్వు దేవుడు తెలిసినా తెలియకపోయినా ఏ మతమైనా ఏ కులమైనా ఏ దేశమైనా ఏ రాజ్యమైనా ఇది మాత్రం నీ జీవితంలో తప్పక జరుగుతుంది. Whether you are knowing God or you're an outsider, whether you know God ఎవరైనా or సరే. not know God, but if you accuse a person, falsely implicate him, then you have to go through this punishment for sure. ఓకే, చాలా మంది అబద్ధ సాక్ష్యాలు చెప్పేసి మోకాలు వేసుకుని ప్రేయర్ చేస్తారు. There are many people who are known to claim or speak false witnesses, but they go on their knees and they pray ఎందుకంటే వాళ్ళ హృదయం చెడిపోయింది. because their hearts are corrupted. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, వ్యభిచారి స్త్రీకున్న ధైర్యము నీకుంది అని అంటది. Because the book of Jeremiah says you have the courage of a prostitute or an adulterous woman. అంటే వ్యభిచార స్త్రీకున్న ధైర్యము నీకుంది అని అంటే నువ్వు చేసేదంతా కూడా తప్పులు చేసావని వ్యభిచారమైన మనసు చేస్తావు, కానీ దేవుడి దగ్గర మాత్రం నీతిమంతుల్లాగా ప్రార్థన చేస్తావు. You do everything pertaining to the body in an adulterous way, but then you enact or pretend as if you're very holy and righteous. కదా, నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు Even if you pray, you still need to give answer to God. నువ్వు ఒక డైలీ ఒక రోజులో ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏమేమి మాట్లాడావో అవన్నీ కూడా నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోరు. You will forget what you spoke, but for every idle word that you spoke, you have to give account to God. అంతే. ఎందుకు చెప్పాలి అని ప్రశ్న వేసావంటే నువ్వే చెప్తున్నావు కదా, నేను దేవుణ్ణి నమ్మాను అని. ఆ దేవుని నమ్మాను అని చెప్పిన దాన్ని బట్టి, దేవుని నమ్ముకున్నానని చెప్పిన దాన్ని బట్టి, క్రీస్తు మీద నాకు మర్యాద ఉంది, క్రీస్తు నమ్ముతున్నానని చెప్పిన దాన్ని బట్టి దేవుడికి నువ్వు లెక్క చెప్పవలసి ఉంది. You have to definitely give account to the word of God according to Matthew 12:36. కాబట్టి ఆ వ్యక్తిలో తప్పు లేకుండా కూడా తప్పు ఉందని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆ వ్యక్తిని చంపేశావు నువ్వు అక్కడ. When the person is innocent, but you are blaming that person, that means you murdered that person. మరి కయ్యూనులో పరిశుద్ధాత్మ ఉన్నారా? Do you think Cain had the Holy Spirit God inside him? పరిశుద్ధాత్మ ఉంటే హేబేలుని చూసి అసూయత పట్టం, దేవుణ్ణి మనుషుల్లా చూడటము,
దేవునికి సర్కాస్టిక్‌గా సమాధానం చెప్పడము ఇవన్నీ ఉండవు. If the Holy Spirit God would have been inside him, he wouldn't have had jealousy towards his brother. He wouldn't have seen God as a man. He wouldn't have back answered God the way he replied to God. మీ ప్లేస్‌లో నేనున్నాననుకోండి, ఎవరైనా నన్ను కరెక్షన్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నేను ఇష్టపడతా. ఎందుకంటే దేవుడు నన్ను అర్థం చేసుకున్నారు. నేను దేవుడిని అర్థం చేసుకోవడం కాదు. It's not like me understanding God, but God has understood me. That is the reason if someone corrects me, I take it at the face value. ఎందుకంటే నేను దేవుణ్ణి అర్థం చేసుకునే స్థితిలో నేనున్నాననుకోండి, మీ ఎవ్వరి దగ్గరికి వచ్చి నన్ను అర్థం చేసుకోండి అన్న పదం నేను వాడను. If I really understand God, I will not come and ask you or plead you and say, why don't you understand me? Please understand me. I will not say those words. కానీ ఎవరైనా నాకు కరెక్షన్ ఇచ్చినప్పుడు నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నాను కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి, అంగీకరించడానికి ఇష్టపడతా. The reason why I'm able to listen to the suggestions or advice given to me is because I have accepted God correcting me. ఇక్కడ 2 పాయింట్లు చెప్పాను నేను. Here I have mentioned 2 points. ఎందుకంటే దేవుడు నన్ను అర్థం చేసుకుంటే ఒక హెచ్చరిక గాని, ఒక వార్నింగ్ గాని, ఒక గద్దింపు వస్తే నేను యాక్సెప్ట్ చేయగలుగుతా. When God understands me, and at the same time, any warning, any chastening, any correction comes, I will understand that. నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నాను అనుకో, రెండో పాయింట్ ఇది. But the second point is, if I understand God, నేను దేవుని అర్థం చేసుకుంటే మీ ఎవ్వరి దగ్గరికి వచ్చి నన్ను అస్సలు ఆయన అర్థం చేసుకుంటున్నారా, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు అన్న పదం నేను వాడు, నేను ఇప్పటి వరకు వాడలేదు అది. if I understand God, I will not use those jargons to any one of you telling that why don't you understand me, or ఎందుకంటే please understand me. I will not use రొద్దు those నుంచి words. సాయంత్రం వరకు ఇదే, ఇంత చేస్తున్నా నన్ను అర్థమే చేసుకోవట్లేదు అని అంటారు. Because there are many people who say, I've been working like this and no one understands me, always are finding fault at me. అంటే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు కాబట్టే ప్రతి వాళ్ళు ఎవరు కనపడినా నిన్ను అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తావు. You have not understood God. That's the reason you want everybody to understand you, and you also have not understood God ఎలా properly. అర్థం చేసుకుంటారు? How do you think they will understand you, or why కదా. should they? ఇక్కడ మీరు ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఈ రెండిట్లో కూడా నీలో యాక్సెప్టెన్స్ ఉంటుంది. When the Spirit of God is there inside you, you will able to have acceptance from both ఇక్కడ sides. కయ్యను అసూయతతో రాయి వేసి చంపడం జరిగింది Cain, because of his jealousy, killed his brother with a stone. కదా. ఆ రాయి అంటే ఏంటి? కొత్త నిబంధనకు వచ్చేసరికి What is that rock, or what is the thing in the New Testament? మాటలు. The rock, the stones, or the words? మాటలు విసురుతారు చూసారా, అది నిజమా అబద్ధమా, నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని తెలియకుండా విసురుతారు చూసారా, అది కయ్యని రాయితోనే సమానం. And without your understanding, without pondering, when you throw stones of insults at others, speak bad things, that is equal to Cain. అందుకే అంటారు, నీలో ఏ పాపం లేకపోతే ఆమె మీద రాయి ఇసిరి కొట్టండి అని. The Lord said, if there is no sin found in you, take up the first stone and Kada. stone that woman. దేవుడు నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు నోట్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు లేని మాటలే అతను మాట్లాడడం జరిగింది. When God came and asked Cain, where is your brother? Cain replied those words which was not at all from the Holy Spirit God. పరిశుద్ధమైన వాణిని నువ్వు నమ్మితే నీ నోట్లో నుండి పరిశుద్ధమైన మాటలే బయటకు వస్తాయి. When you believe in holiness and the Holy Spirit God, your words also will be of holiness. పరిశుద్ధాత్మ దేవుడు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకుంటూ నోటితో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం పలుకుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? You are saying things related to Holy Spirit and Holy Spirit God, but what are you speaking with your mouth? కదా. కానీ నువ్వు పరిశుద్ధమైన వాటివి ఆలోచించకుండా కయ్యను లాంటి ప్రవర్తన కలిగి ఉన్నావంటే కయ్యనికి వీళ్ళకి ఏం తేడా ఉంది? You're thinking about the Holy Spirit God, but if your behavior is like that of Cain, means what's the difference between you and Cain? నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు, You know God, ఓ మనిషిలా తెలుసుకున్నావు, you knew him only as a man. బయట సడన్ గా ఎవరో ఒకరు పరిచయం అవుతారు చూడు, అలా తెలుసుకున్నావు అంతే. It's just like an acquaintance. బాప్టిజం తీసుకున్నానంటావు, You would say you have been baptized, ఆ బాప్టిజం పనిచేయదు, రోజు స్నానం చేసినట్టే అది. but that baptism is ineffective. It's like taking every day's ఆత్మను bath. పొందుకున్నాను అంటున్నావు, You will say, I gathered souls, వేరొక ఆత్మ నువ్వు పొందుకుని తిరుగుతున్నావని నీకు తెలియదు. but you don't realize that you have another spirit operating through you. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నువ్వు గ్రహించడానికి, పశ్చాత్తాపడడానికి అవకాశం దొరుకుద్ది. ఆయన లేకపోతే ఎక్కడి నుంచి దొరుకుద్ది నీకు? When you understand the Holy Spirit God, only then you can start relating. But when you don't have him, you don't understand him, how can you speak? అందుకనే చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎన్ని సంవత్సరాలైనా ఉన్నాయండి, ప్రతిసారి మా కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, పరిస్థితులు అలాగే ఉంటాయి, ఇంకా దారుణంగానైనా మారొచ్చు.
That's the అంటే reason. దానికి కారణం ఏంటి? That's the reason you keep on telling, please pray for me, remember me in your prayers. But your situations is always the same. What చి- could be the reasons for that? నువ్వు దేవదూతల భాషల్లో మాట్లాడినను నీలో ప్రేమ లేకపోతే ఒక ఒక ఖాళీగా ఉన్న డబ్బాల్లో రాళ్ళు వేసి గనగనలాడు కంచులా ఉంటుందని వాక్యం చెప్తుంది. When you speak in tongues and you do not pursue love, it's like putting a stones or like a sounding cymbal. You're like a sounding అంటే cymbal. ఎవరండి వీళ్ళు? Who are these people? ఆ మనం దేవుని తెలుసుకున్న బాప్టిజం తీసుకున్నంటే వాళ్ళందరూ కూడా దేశదిమ్మలతో సమానము. And the people who says who are taking baptisms are vagabonds because there's no transformation in them. మరి కయీన్ అలాగే మరి. That's how Cain was. కయీన్‌తో దేవుడే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడారు. God came directly to Cain and మంచి spoke. నేర్పించాడు. And he spoke that which is good. ఏమని ఆజ్ఞ ఇచ్చారు అతనికి? What was the commandment సత్క్రియ given? చేస్తే తల ఎత్తుకోవా? If you do well, will you not be accepted? ఆ సత్క్రియ చేయకుండా వేరొకటి నీలో ఉంటే నీ ఇంటి ముందు పాపము నిలిచి ఉంటుంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుందని చెప్పారు. If you're not accepted, sin is desiring for you because it is there at the door of your heart and it will have dominion over you. ఏం రిసీవ్ చేసుకున్నారు? What did they receive? మంచి రిసీవ్ చేసుకున్నాడా, చెడు రిసీవ్ చేసుకున్నాడా? Did he receive that which is good or evil? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎవరైనా రెబ్యూక్ చేసినప్పుడు వాళ్ళకేం తెలుసు మన గురించి? వాళ్ళకేం తెలుసు? If someone rebukes you, you will immediately say, what do they know about my situation? What do they know వాళ్ళేదో about me? చెప్తారు. They will say so many things. వాళ్ళు వచ్చి తీరుస్తారా మనకి? Will they come and clear my loans or clear my situation? అంటే నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకోలేవు, దేవుడు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. ఎందుకంటే నువ్వెవరో ఆయనకు తెలియదు కాబట్టి. నువ్వెవరో తెలిస్తే అర్థం చేసుకుంటారు, తెలియకుండా ఏమని అర్థం చేసుకుంటారు? You can దేవుడికి never- కూడా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఉంటది. You can never understand God, and therefore God also will not understand you, and God will look at you and say as if he doesn't know who you are, and God also will say, let me mind my own business concerning this person, let me not దేశ interfere. దిమ్మరి అంటే ఏంటి? What is the meaning of a vagabond? ఏ ఆశీర్వాదము ఉండదు, There- పొందుకునే అవకాశమే లేని వ్యక్తి అని అర్థం. It's a person who is not capable or is like a refugee. కయ్యన్ లాగా మాటలోనే రాయి ఇసరడము, దేవుడు ఉన్నాడు అనుకోవడము, అసూయతతో ఉండటము, తమ్ముడిని చంపడం అంటే ఒక క్యారెక్టర్ మీద నింద వేసావంటే నువ్వు ఆ వ్యక్తిని చంపేసావు అంతే. Like Cain was having jealousy and he murdered his own brother. So murdering a brother need not be physical in nature. If you have opinionated or said wrong things about your brother, it's as good as a murder. అలాగే డ్యూట్రానమీ 19:21 ఏముంది? నీవు ఎవరిని కటాక్షింపకూడదు అని ఉంది. But what is there in Deuteronomy 19:21? They do not spare anyone. అంటే ఇందులోనే మరణకరము గల పాపం ఉంది And here you can find the sin that is leading to death. కదా. ఎందుకంటే మరణకరము గల పాపము, మరణకరము కాని పాపము ఉంది. There's a sin that leads to death and the one which does not. మరణకరము కాని పాపం అనుకో, వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగానైనా తర్వాతైనా సహాయం చేస్తారు. And the person who does not commit sin that leads to death, which does not lead to death, God will help him and bring him out at any point if he కానీ repents. మరణకరం గల పాపము మన సౌలు లాగా పాత నిబంధనలో సౌలు లాగా ఉంటే పాపం మీద పాపము, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళి దేవుని మీదనే నింద వేస్తూ దేవుడు చెప్పిందే చేశానని చెప్పుకుంటూ తిరుగుతారు వాళ్ళు. But the person who is having sin that is leading to death is like a Saul. He keeps on committing sins over sins and justifying for it. వాక్యం అందరూ చెప్పగలుగుతారు, Many people can preach the word of God. కానీ నాకేం కావాలో తెలుసా? మీరు దేవుడి చేత బోధింపబడాలి. But what is it that I want? I want every one of you to be taught by the Lord. నువ్వు దేవుడి చేత బోధింపబడితేనే పరిశుద్ధాత్మ నీతోనూ, నీ పిల్లల్లోనూ, నీ ఇంటిలోనూ ఎప్పుడు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు వస్తూ If ఉంటారు. you're taught by God, then the Spirit of the Lord will be there with you and your children wherever you go and whatever you do. పరిశుద్ధాత్మ మాట్లాడితేనే నీకు గుచ్చుకుంటది. Only when the Holy Spirit God speaks, you will be really touched. You will be really pierced. నీకు గుచ్చుకున్నప్పుడు నిజమే కదా, ఈ తప్పు చేసా, ఇది నేను చేయకూడదు కదా అన్న ఫీలింగే నీకు వస్తది. కానీ నా గురించే మాట్లాడుతున్నారు అని మాట్లాడరు ఎవరు. And that means you will be convicted of the sins that you have done and you will feel bad about it. Otherwise, you will go about telling that they spoke about me intentionally and they're targeting me intentionally. ఈ బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పటికీ మార్చుకోలేరండి The people with a negative attitude can never change themselves. కదా. లాజికల్ మైండ్ తో వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారు With a logical mind, people can quote references and speak a sermon. కదా, కానీ లాజికల్ గా ప్రకటించలేరు. But they cannot lead their life with a logic and they cannot. వాక్యానుసారమైన జీవితం ఉంటేనే లాజికల్ మైండ్ కాస్త ప్రాక్టికల్ లైఫ్ గా మారుతుంది. When your life is according to the word of God, your logical life will become a practical one. ఎందుకంటే పైనుండి వచ్చిన జ్ఞానము
సులభంగా లోబడే జ్ఞానము. ఆచారాలు చేస్తే లోబడే జ్ఞానం కాదది. Because the wisdom that first of all that comes from above will easily humble itself. It doesn't humble to traditions and customs. బైబిల్‌లో ఏముంది? మీ అమావాస్య పండుగ దినములు నాకు అసహ్యములు. నేను రిసీవ్ చేసుకోనననేసారు. What did the Bible say from the book of Isaiah? That I loathe your festivals and your full moons and your Sabbaths. ముఖ్యంగా సులభంగా లోబడేటటువంటి మనస్తత్వం నీలో ఉందా? క్వెషన్ వేసుకో. Now you need to ask this question: do you have an attitude of humbling yourself at all times, కదా! or do you వాట్ retaliate? వుడ్ జీసస్ డూ కాదు. It's సులభంగా లోబడి ఉంటే వాట్ వుడ్ జీసస్ డూ అని క్వెషన్ వేసుకుంటే నీకు ఆన్సర్ దొరుకుద్ది. when you humble yourself, you will easily know what and all Jesus can do for you. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానము ఎదుటి వాళ్ళ తప్పులు కనపడదు. వాళ్ళ తప్పులు ఏంటో చూసుకుంటారు. And the wisdom that comes from above will not find at others' faults and mistakes, will only find their mistakes and their రెండో వే faults. కూడా ఉంది. There's another way. పైనుండి వచ్చే జ్ఞానానికి నువ్వు లోబడినప్పుడు నువ్వు ఏ తప్పు చేయకుండా జీవించినప్పుడు ఎదుటివారి తప్పుల్ని సరిదిద్దే అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తారు. When you have the wisdom that comes from above, when you're humbling yourself, God will give you an opportunity to correct the sins of others also. ఎందుకంటే తిమోతికి అవకాశం వచ్చింది. That's what Timothy got an opportunity. లోకములో ఉన్న వాటిని సరిదిద్దు అని చెప్పి అపోస్తల పౌలు అధికారం ఇచ్చి అతను పంపించాడు. Apostle Paul tells to Timothy that all that is lacking in you, set things in order. కదా, తప్పులు వెతకడం కాదు, తప్పులు వెతకాలి. ఓకే, It's not like finding at others' faults and mistake, but rather find your own mistakes and faults that is inside you. నువ్వు తప్పు వెతకాలి అని నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటున్నావా లేదా పరీక్షించుకోవాలి నువ్వు అక్కడ. You need to check yourself if you're surrendering yourself, to examine yourself. అంటే నీ తప్పులు వెతుక్కోవడానికి ఇష్టపడితే దేవునికి నువ్వు లోబడగలుగుతావు. When you start connecting and related to your mistakes and agreeing to it, then you will start searching for God. లోబడే మనస్తత్వమే లేని మనుషులు ఎలా ఉంటారు? But a person who's not at all submissive but is dominant, లేని what to తప్పుని be, క్రియేట్ చేస్తారు, they will create sins which did not exist, దాన్ని పూజిస్తారు. and they will worship them. దేవుడికి సరెండర్ అవడం అంటే ఎంతో బాధ్యత, తెలుసా మీకు? Do you know it's a great responsibility to surrender yourself to God? బాధ్యత. నేను మీకు అప్పగించుకుంటాను నాయన, నువ్వు చెప్పిన మాట వింటాను, నేను నీకు లోబడతా కాదు, అది థియరీ. It's not just you telling Lord, I will surrender myself to you. All these are theoretical words. నేను జోసే గురించి మీతో చెప్పా. I spoke about Josiah. అతడు ఏదైతే పలుకుతాడో పలికినట్టు అతను చేస్తాడు అక్కడ. Josiah used to practice, or put it in practice, whatever he used to say. ప్రతి వాళ్ళు కూడా అట్లాగే. Everyone is like that. నన్ను మార్చండి నాయన, నన్ను తీసుకురండి నాయన, నేను మీకు లోబడతాను నాయన అని అంటారే గాని ఎప్పటికీ మార్చుకోరు, ఎప్పటికీ లోబడరు. Many people will say, I will change myself, I will be in you, but it's only with empty words, but they don't make any effort towards it. ఒకసారి జాన్ 10:9 చూద్దాం. జాన్ చాప్టర్ 10:9. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. అది అవును ఆమెన్ అంటే. మనం ఆమెన్ అని నువ్వు సమ్మతించకుండా ఆమెన్ పలుకుతున్నావు అనుకో, నీ పరిస్థితులకి, నీ బాధలకి, నీ కష్టాలకి నువ్వు అలాగే నాతో ఉండు అని ఆమెన్ అని పలుకుతున్నావు నువ్వు అక్కడ. When you're not changing, but you say yes and amen, that means you're telling yes and amen to all your problems and challenges, it will remain in you. కదా, యథార్థంగా నువ్వు అవును ఆమెన్ అని అంటున్నావంటే నువ్వు దేవుడికి యాక్సెస్ ఇస్తున్నావు అక్కడ. When blamelessly or with an upright heart, if you say yes, amen, that means you are giving a chance to the Holy Spirit God to enter into your life. అంటే నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తున్నావు కాబట్టి ద్వారము తెరవబడి నువ్వు క్షేమంగా లోపలికి వెళ్తున్నావు, క్షేమంగా బయటకు వస్తున్నావు, నీకు భయమే ఉండదు. You're giving a chance to God and the Holy Spirit God. That's the reason the door is open for you, and you can boldly go out of the entrance and అది come back inside. బాధైనా ఉండని, కష్టమైనా ఉండని, నిందైనా ఉండని, ఏదైనా సరే ఉండని, కానీ నువ్వు క్షేమంగా బాధలో వెళ్తావు, క్షేమంగా బయటకు వస్తావు. Let it be any challenges, difficulties, or anything that you go through, even though you can boldly go out Okay. and come inside. క్షేమంగా నువ్వు సింహం బోన్లో వెళ్తావు, క్షేమంగా సింహం బోన్లో నుండి బయటకు వచ్చేస్తావు. You can go into the lion's den without any problem, and then you can come out of it also without any problem in your life. పరిశుద్ధాత్మ దేవుడు లేని వ్యక్తులు క్షేమంగా నిన్ను సింహం బోన్లో పంపించగలుగుతారు, క్షేమం లేకుండా అందులోనే వెళ్ళి పడతారు వాళ్ళు. But the people
people who do not have the Holy Spirit God will push you into the lion's den, but then when they have an opportunity, they will fall inside that అంతే. without any safety. They will die. పరిశుద్ధాత్మ లేకుండా చేసే ప్రతి పాపానికి వాళ్ళే ఉత్తరవాదులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. And they are partakers of every sin that they do without, because there is no Holy Spirit God's help in their life. దావీదు జీవితం అదే జరిగింది. That's what happened in David's life. యోబు జీవితంలో అదే జరిగింది. In the likeness of Job also. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. And also in the case of Abraham. దానియేలు జీవితంలో అదే జరిగింది. And so in the case of షద్రక్ Daniel. మెషక్ అబేద్నెగోల జీవితంలో అదే జరిగింది. And also with Shadrach, Meshach and పౌలు Abednego. జీవితంలో అదే జరిగింది. You can find it in the life of ఇక్కడ Paul. చాలా మంది లైఫ్ లో అది జరిగింది. And not only that, even in many of your lives also, that's what took place. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వెంబడిస్తున్న నీకు కూడా అదే ఫెసిలిటీస్ నీకు అనుగ్రహించబడతాయి. Because the one whom you're believing is holy, therefore you also carry the same privileges which he has for you. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది మీకు. This is the first point that I అవును told. ఆమెన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి? What is the first point in yes and amen? అవును ఆమెన్ అన్నది నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ చెప్పాలి గాని బయట ఉన్న నీ నోరు చెప్పొద్దు. The Holy Spirit God should say yes and amen to you, not your mouth should say yes and amen. ఎందుకంటే ఆజ్ఞను పట్టుకెళ్ళి సందర్భంలో కూడా సరిగానే ఉపయోగిస్తున్నాను అక్కడ. Because you are taking the commandment of God, but you are not effectively doing things. ఈ విధంగా చేయడం వలన నీకు నువ్వు ఈ విధంగా ఎందుకు చేయగలుగుతున్నావు? What is the reasons of able to do certain things? ఆజ్ఞను పట్టుకుని ప్రతి సందర్భంలోని సరైన విధంగా నువ్వు ఉపయోగిస్తున్నావు అని అంటే ఇక్కడ నువ్వు నేర్చుకునే గుణపాఠం నీకు అది మంచి మార్గంలోనికి మంచి ద్వారాన్ని ఓపెన్ చేసింది. When you're following the commandment and doing it in every opportunity and situation, then you're getting a very good lesson and you're able to aid yourself to come out of your problem. అంటే ఇక్కడ మీకు గుణపాఠం ఏమి నేర్చుకున్నారు? So what was the lesson that you learned? పాపానికి ఎంటర్ అవ్వట్ల, You're not entering into sin. కాన్సిక్వెన్సెస్ లోకి ఎంటర్ అవ్వట్ల. Of course, you cannot go into consequences of the sin. ఆజ్ఞ అని చెప్పి కర్ర పట్టుకుంటున్నావు. You're holding the rod of commandment which came to you. ఓకే, దాన్ని పట్టుకుని అన్నిటికీ వాడుతున్నావు. And you're making use of this in every situation. ప్రతి సందర్భంలో కరెక్ట్ గా వాడుతున్నాను అక్కడ. And you're using it in every situation correctly. అంటే ఎవరు ఈ విధంగా వాడగలుగుతారు? Who can make use of these things likewise? దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారం కలిగిన వాళ్ళే ఇలాగా వాడగలుగుతారు, అందరూ కాదు. Those who are called to be the children of God, only those people can use this authority. ఎందుకంటే దేవుడు నీ మ్యానిపులేషన్ అంటే తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. You know what is manipulation? Creating something which did not exist, or whatever existed, you are not telling that. మ్యానిపులేషన్ అంటే తారుమారు చేయడం. Manipulation is nothing but twisting or వారికి కావలసినట్టుగా సిచ్యుయేషన్ ని మార్చుకోవడం. they twist the situation which is according to their favor. అంటే ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని వారికి అనుకూలంగా మార్చుకోవడం. They will change a person or a situation favoring them. ఇటువంటి ప్రవర్తన పెట్టుకుని ఆ కర్రను తీసుకెళ్లి ఏవి యూజ్ చేసుకుంటారు వాళ్ళు? Having this kind of attitude, what will they do by taking the rod? ఆఖరికి కొట్టడానికి కూడా ఉపయోగించుకోరు వాళ్ళు. అటువంటి వారికి దేవుని పిల్లలుగా ఉండే అధికారం వాళ్ళకి లేదు. These people cannot claim that they are the children of God. దేవుడు ఏం చెప్పలేదే దేవుడు అధికారం ఇస్తానని అలాంటి వాళ్ళకి. God did not say that he will give an authority to all the people. అపోస్తల పౌలు ఒక ద్వారము, మనుషులకి సువార్త అనే ద్వారం ద్వారా అపోస్తల పౌలు ఎంటర్ అవడం జరిగింది. You know, Apostle Paul, a person, was a door for the Holy Spirit God to enter into the lives of the people. ఓకే, అపోస్తల పౌలుకి ద్వారం ఏంటి పోని? So what was the door for Apostle Paul? ఏంటి అతని ద్వారం ఏంటి? What is his door? ఓకే, అపోస్తల పౌలుకు ఉన్న ద్వారము వెలుగు. And that was the light that Apostle Paul saw. సౌలా సౌలా అన్న స్వరం వచ్చింది చూసారా? అదే అతని ద్వారం. And that was the door when he heard Saul, Saul. మరి ఆ ద్వారానికి అతను లోబడ్డా లేదా? Was he not obedient to the call when the moment he saw? మరి ఈ రోజు కూడా మీ అందరూ ప్రతి వారము వాక్యం వింటున్నారు. All of నువ్వు you. ఏ విధంగా కర్రలాగా పట్టుకుని వెళ్తున్నావు, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు, ఏ విధంగా ద్వారం తెరుచుకుంటున్నావు, నువ్వు ఒకసారి ఆలోచించుకోండి మీరు. Each and every one of you have been hearing the voice, but how are you making use of it? How are you opening the door for yourself? చూడండి, యాక్ట్స్ 9:1 ఒకసారి చూద్దాం. యాక్ట్స్ 9:1 అపోస్తల కార్యం 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కాలోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అంతే,
మతానికి, మత ఆచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, తన మతాన్ని పాడు చేస్తున్నారు అన్న అతని అభిప్రాయం ప్రకారం వాళ్ళని కొట్టడానికి, హింసించడానికి అధికారం పొందుకున్నాడు. Apostle Paul loved his religion in the past so much, so he gained authority to go and persecute the Christians. ఓకే. ఈ అపోస్తల పౌలు అంతకు ముందు మారు మనసు పొందకమున్న అధికారమే ఈనాడు లోకమంతా తిరుగుతుందది. And the authority that Saul had during that time is what people are having that authority now. కదా! నేను దేవుడిని క్రీస్తు పక్షంగా దేవుడి పక్షంగా నిలబడుతున్నాను అని చెప్పి క్రీస్తు యొక్క పిల్లలని తొందరలో దేవుడిని తెలిసిపోయే వాళ్ళని కూడా ముందే చంపేస్తున్నారు వాళ్ళెళ్ళి. And they say they are on the side of God, but even before they can die, they go about killing the children of God with their behavior. ఇప్పుడు చెప్పండి, ద్వారము ఓపెన్ చేస్తున్నారా? ద్వారము క్లోజ్ చేస్తారా? Are they opening the doors or are they closing it? కరెక్ట్ కాదు. అది దైవ చిత్తం కాదు. It's not right what they're doing, and it is not godly in nature. వాక్యము చెప్పినట్టు జరిగించడం అది కాదు. This is not the way they should go according to the word of God. ఎందుకంటే మతంలోకి కలపమనలే, దేవుడికి శిష్యులుగా చేయమన్నారు. You are not supposed to make people as souls or Christians, but you are supposed to connect them ఓకే. to God. వాళ్ళ బ్రతుకుని, disciples. వాళ్ళ ఆచారాల్ని, వాళ్ళ పాపాలని అక్కడ హైలైట్ చేయమని లేదు అక్కడ. The Lord God did not say you need to highlight their sins and their lives or the past. దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయాలి, మనుషులు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే దేవుని దయ, మనుషుల దయ నువ్వు పొందుకుంటావు. And the actual good news is you should be accepted by God and the people. Only then you can find favor from God and from men. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను కూడా వేసుకున్నా. I asked this to myself సర్వ జనాంగాన్ని నాకు శిష్యులుగా చేయుడి అని అన్నారు. because the Lord said from Matthew that make people as disciples. అప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నారు, The Holy Spirit, God was నిజమే speaking. శిష్యులుగా చేయాలి. ఇంకొక విషయం ఉంది సుమి, And the Spirit of the Lord was teaching me. It is నేను true that ఆకర్షిస్తేనే గాని ఎవరు నా దగ్గరికి రాలేరు అని ఉంది. the Spirit of the Lord said, in fact, you have to make them as కాబట్టి disciples. ఫస్ట్ నీ But no one జీవితం can అక్కడ come. ఆకర్షించబడాలి. Your life should be attracted to Christ, and then no one can నీ come to Christ ప్రవర్తన without అక్కడ Him. కనిపించాలి. Your transformation, your character should be seen. నీ లైఫ్ అక్కడ కనిపించాలి. Your life should be seen. డబ్బుకు కాదు ఇంపార్టెన్స్ ఇచ్చేది. No, it's not giving importance to money, ఎందుకంటే దేవుని ఆత్మ కన్నా నీ డబ్బు ఒక లెక్కనే కాదు. because your money is nothing pertaining or compared to the Holy Spirit నిన్ను God. డబ్బులు అడుక్కుంటానికి దేవుడు పంపించలేదు. ఆత్మలను రక్షించి ఆ ఆత్మలకి కాపు కాచి లెక్క అప్పచెప్పమన్నారు ఫస్ట్ నువ్వు. God did not tell you to go and collect the money or take the money from the people, but the Lord has given you the souls and కాబట్టి you need to ఫస్ట్ take care of them. బోధించే ముందు నువ్వు శిష్యుడిగా మారడం మంచిదని అంటాను నేను. Therefore, before preaching, it's good that you become a disciple 5వ first. వచనం చూడండి. వర్స్ 5. ప్రభువా నీవు ఎవడివని అతడు అడుగగా, అంటే అక్కడ చూడండి, ప్రభువా మీరెవరు అని అడిగాడు. ఎవరో కూడా తెలియదు కదా అతనికి. So he trembling and astonished and said, Lord, who are you? What do you want me to do? అంటే మన వాళ్ళు ఏంటంటే వెలుగుదూత వేషం వేసేసుకుని దేవుడు అని పేరు చెప్పుకుని వచ్చేస్తున్నారు అని అంటారు. But many people say that is a false Christ, that the angel of light, they're coming. కానీ అతను ఏమంటున్నాడు? But what he say? ప్రభువా మీరెవరు అని అడుగుతున్నాడు. He said, who are you, Lord? అంటే అతనిలో ఎక్కడో మానవత్వము, మంచితనము ఉంది కాబట్టి, మానవత్వం మంచితనం ఉన్న మనుషులు ఎంత పెద్ద ప్రమాదం ఉన్నా కూడా మర్యాదగా ప్రవర్తిస్తారు కానీ చేపల మార్కెట్లో లాగా ప్రవర్తించారు. The people who are known to have that humanity and having good conscience will be humbling themselves. That's the reason why God touched Saul and made him as Paul. But the people who don't have that humanity and good conscience, they will behave very ద్వారం rudely. తెరుచుకున్నాయి అక్కడ. The doors were మరి ఈ open రోజు for them. నువ్వు కూడా వాక్యం వింటున్నావు, నీ ద్వారం నువ్వు ఎలా తెరుచుకుంటున్నావు? Even you're hearing to the word of God. Therefore, how are you opening the doors for yourself? 15వ వచనం చూద్దాం. వర్స్ 15. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఓకే, నా నామాన్ని నువ్వు భరించాలంటున్నారు. And the Lord said, you have to bear reproach to my name. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అన్నారు అక్కడ. And the Lord said, he is a chosen vessel of mine to bear my name before దేవుడు Gentiles. పిలుచుకుంటే, దేవుడు ఏర్పరచుకుంటే, దేవుడి సంకల్పాన్ని బట్టి వెళ్తే ఈ విధంగా సాధనంగా వాడబడతారు. వర్స్ 16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అంతే. కానీ ఈ కాలంలో ఎవరు భరించరు. No one is willing to suffer for the name of God. ఎవరు భరించరు. No one wants కానీ suffering. దేవుడి కోసం నిలబడతారు. But they say they want to stand for God. అంతే, నిలబడతారు. అంతవరకే. అది నిలబడేది కూడా ఏంటంటే వాళ్ళ కోసం నిలబడతారు, దేవుడి కోసం కాదు. And they're standing for themselves, not for God.
కదా, నన్ను టార్గెట్ చేశారు, నన్ను కావాలనే చేస్తున్నారు, నన్ను కావాలనే ఇది చేస్తున్నారు, అని చెప్పి కంప్లైంట్లు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి వీళ్ళకి ఏదైనా తేడా ఉందా? Is there- అబ్రాము, కోరాహు, దాతాన్‌తో సమానం నాకైతే. These people are equal. వాళ్ళని and నమ్ముకున్న వాళ్ళు likeness of- నాశనం అయిపోతారు. ఇదైతే నేను చెప్తున్నా. They are like Dathan, Koran, Abiram. The reason is because they are saying they are targeted me, they intentionally focused on me, but they're not willingly submissive when the correction comes to them. నా దేవుడు నాకున్నాడు అంటే నీ దేవుడి వైపుకి వెళ్ళు. When you say you have God with you, then go turn towards God. నిర్ణయం మన దగ్గర ఉందండి. ఈ Food విధంగా మర్మరింగ్, గ్రంబ్లింగ్ చేస్తున్నానంటే నేను దేవుణ్ణి అవమానపరుస్తున్నాను నేను అక్కడ. When I'm complaining and murmuring, I'm actually blaspheming the holy name of God. కదా, మర్మరింగ్, గ్రంబ్లింగ్, దేవుని అవమానపరుస్తున్నా అంటే దానికి అర్థం ఏంటి? నాకు జీవగ్రంథం లేదు I'm insulting the God. That means I don't have the book of life. అంటే ఇక్కడ అపోస్తల పౌలుని ఏ విధంగా వాడుకుంటానికి దేవుడు నిలబడ్డారు? ఆ ద్వారము అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వారం ఓపెన్ చేస్తారు అంతే. Spirit of the Lord will open doors respectively depending upon the person. 17వ వచనం చూడండమ్మా. వర్స్ 17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అది ద్వారం ఓపెన్ అయిందా? Yes. Did not the door open for ద్వారం Paul? ఓపెన్ అయిందా? మీరు Saul, సెన్స్ చేయాలి ఇవన్నీ. నేను you need to sense. ఓకే, ద్వారం ఓపెన్ అవ్వడం ఏంటంటే ఒకళ్ళని హింసించి చంపడానికి వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఆ వెలుగు చూసినప్పుడు అందరూ ఉన్నారు. నేను ఏమని ఆలోచించారంటే ఎవరైనా చూడొచ్చు, Anybody can witness, can see. ఎవరైనా చూసిన వాళ్ళతోనే దేవుడు మాట్లాడతారు. And whoever sees, God will definitely speak to them. నిదానించి, ఎందుకంటే ఆ కొండ మీద ఆ ఆ పొద కాలుతూ ఉన్నప్పుడు మోషేను చూశాడు, మోషే భార్య కూడా చూసింది. When the bush was burning, Moses and his wife both saw that happening. అది మోషే భార్య ఏమంది? ఇక్కడ చాలా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయనింది. But what did Zipporah, the wife of Moses, said? Oh, these kind of incidents are very common for us to కానీ see. ఇతను నిదానించి చూడటానికి వెళ్ళాడు. But Moses took a closer look. Go and see what it is. దేవుడు చూసేది ఇదే. This is what God sees when నీ you do it ముందు to the word of God. రకరకాల ఎగ్జాంపుల్స్ పెట్టొచ్చు, కానీ నీ అభిప్రాయం ఏంటి? నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? నువ్వు ఎలా There అంగీకరిస్తున్నావు? are many examples that we place before you, but God is asking you, what is your opinion? What do you think? That's very important. కదా, పరిశుద్ధాత్మ ద్వారం ఎలాగా? ప్రభువా మీరెవరు అని అడిగారు. And because of that, he was able to ask the Holy Spirit, God, మిగతా Lord, వాళ్ళు who are చూడలేదా? you? చూసారు, కళ్ళు చూసి వాళ్ళందరూ కూడా వెలుగును చూసారు. And many of them saw that, but God did not touch them. కానీ చూసి వాళ్ళందరూ ఏం చేస్తారు? కింద పడి కళ్ళు మూసేసుకున్నారు అంతే. So the moment they saw the light, all the people also cover their face కానీ with their hands. ఇతను అలాగే చూస్తూ ఉన్నప్పుడు సౌలా అన్న వాక్ అంటే ఎప్పుడు నీకు వాయిస్ వినిపిస్తుంది? నిదానించి చూసినప్పుడే నీకు వాయిస్ వినిపిస్తుంది. When you pay absolute attention to the word of God, only then you will able to hear the voice of God or see him. The life that is జీవగ్రంథాన్ని inside me is important. జ్ఞానంగా మార్చుకొని శరీరంలోనికి అమర్చుకోవాలి. And then you should make the book of life into my body and change it as my life. అందుకనే నాకు గుర్తుంది అని అన్ను ప్రతిది పాయింట్ తీసి ముందు పెడతా. I will not say I remember, but rather I'll take every point and keep it before you. ఇప్పుడు చూడండి, నువ్వు నిదానించి వాక్యం చదువుతున్నావా? పరిస్థితులు అలాగే ఉన్నాయి. పరిస్థితులు మారట్లా, కోపం మారట్లా, ఇరిటేషన్ మారట్లా, చిరాకు మారట్లా, నీ పని ఏమి జరగట్లే, నువ్వు ఏది అనుకుంటున్నావో అది జరగట్లేదు. ఒక ప్రెషరు, ఒక టెన్షను, ఇవన్నిటి కారణం ఏంటి? Your character did not subside. You are still impulsive, angry, and all. What are the reasons that you are still the same old person? ఇప్పుడు చెక్ చేసుకోండి, నిదానించి వింటున్నారా లేదా అని. Now answer this question or ask yourself, are you paying absolute attention while hearing the word of నిదానించి God? చూస్తేనే నీ ద్వారాలు తెరుస్తాయి. If you pay attention only, your doors will be open. మనం ఎవరి మీద నిందలేయొద్దు. Let's stop blaming వాడొచ్చి others. చెడగొట్టాడు, వీడొచ్చి చెడగొట్టాడు కాదు Never blame anybody for what you're going through. కదా. ఇప్పుడు వీడు చెడగొట్టాడు అని చెప్పుకుంటూ ఉన్నావంటే నువ్వే నీ ఇంట్లో నిన్న చెప్పిన ముగ్గురు పిల్లల్ని కనేస్తావు. And if you are doing like this, it's like what the adulterous woman gave birth to 3 people. You are the same giving birth to 3 ఒకడేంటి, children. దేవుడు చెద్దరు కొట్టుడా అని ఒక బిడ్డని కన్నాడు. One is Jezreel, known for the scattering abroad. రెండో వాడేంటి, ప్రేమ లేనివాడు జాలి లేనివాడు అని ఇంకో బిడ్డని కనేశాడు. And the second is Lo-Ruhamah, which means he has without any mercy, he has given birth. మూడోది ఏంటి, నా జనము కాదు అని And వినేశాడు. the third one is Lo-Ami, which is you're not my people. న్యూ టెస్ట్మెంట్ కి వచ్చాక వీళ్ళు ముగ్గురు ఎవరు, మీరెవరో నేను అడగను. And who are these 3 people in the New Testament? According to Matthew 7:21-23, it says, I do not అంటే know who you are. నువ్వు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ అట్లా వెళ్తున్నావు అనంటే
నువ్వు ఇంట్లోనే బిడ్డను కనేసేసి రెడీ పెట్టుకున్నావు అని అర్థం. When you're blaming others for your fault means you've already given birth to these kind of children. నువ్వు నిదానించి చూడవలసింది పిల్లల్ని కంటానికి కాదు, నిదానించి చూడవలసింది దేవుడి వాక్యాన్ని ద్వారాన్ని నిదానించి చూడాలి. It's not just giving birth to the children, but then you have to really relate yourself to the word of God. 18th verse చదవండి. 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఇప్పుడు అర్థమైందా? నీ బాప్తిస్మంలో నీ కన్నులు తెరవబడాలి గాని ఉన్నవి మూసుకుపోకూడదు In your baptism, your eyes has to open, not closed further. కదా. యాక్ట్స్ 26:19 ఒకసారి చూద్దాం. యాక్ట్స్ 26:19 అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. అయిపోయింది. అవిధేయుడును కాక అంటే ద్వారం తెరుచుకుపోయి క్షేమంగా బయటకు వెళ్తున్నాడు, క్షేమంగా లోపలికి వస్తున్నాడు, పరిస్థితులు మారుతున్నాయి, కానీ అతనికి మాత్రము సమస్తము దేవుడు దయచేసుకుంటూ ద్వారం తెరుచుకుంటూనే బయటకు తీసుకెళ్తూనే ఉన్నారు. And in the case over here, he is saying, I was not disobedient to the heavenly vision that I saw. That's the reason the door was open and he was able to go carefully inside and come out even without any problem. చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారండి. Many of you are baptized, తీసేసుకున్న వెంటనే వాళ్ళ కళ్ళు మూసుకుపోతున్నాయి. but their eyes are getting closed. the ఏ moment విధంగా మూసుకుపోతున్నాయి? And what is the reason and how? అమ్మయ్య బాప్టిజం తీసుకున్నాక నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను They think, yes, at last I've been baptized, now I can go to heaven. అనే తప్పుడు బోధలో ఉంటారు వీళ్ళందరూ. They're all caught up in this wrong doctrine. ఇది ఉన్న ద్వారాన్ని చెడగొడతాది కానీ ద్వారం ఓపెన్ చేయదు And they are known for defiling the path because they will not open the doors. కదా. దేవుని వాక్యము అంటే ఆయన సంపూర్ణుడు, పవిత్రుడు అని అర్థం. The word of God means he is perfect in all his ways and he is always right. నిన్ను అలాగే నడిపిస్తాడు కాబట్టి నేనే నా గొర్రెలకి ద్వారమును అని అన్నారు. అంటే ఆమేన్, ఎస్ అని నువ్వు చెప్తున్నప్పుడు, అవును అని చెప్తున్నావు అని అంటే ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు చెప్పినప్పుడు క్షేమంగా బయటకు వెళ్తావు, క్షేమంగా లోపలికి వస్తావు. When you have his word to be found inside you, the Lord will say, I am the door for you. So that means every door will be open. You can boldly go inside and come out. ఇంకా అర్థం అవ్వాలా? Should I explain further Okay. in a more simplified manner? నీకున్న బలహీనతలు అన్న ద్వారాన్ని నువ్వు మూసేస్తే ఈ ద్వారం ఓపెన్ అవుద్ది. అమ్మయ్య, When ఇప్పుడు you, అర్థమై ఉంటది కదా. when you close the doors of your weaknesses or your wrong character, then the Lord will open the doors for you, which is really meant and it is good. 2 Corinthians 12:9 ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంటే బలహీనతలు అన్న ద్వారం అతను మూసేశాడు కాబట్టి అందులో అతనికి కృప దొరికింది. My grace is sufficient for you. That's what God said to Paul. What is the reason that he was able to get the grace of God is because he closed the door for his own weaknesses and he said no more going to the weaknesses and all. కదా. మరి నువ్వు అబద్ధం చెప్పుకుంటూ మోసం చేస్తూ నాకు కృప ఉందని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు దేవుని అబద్ధికుని చేస్తున్నావు అన్నదైనా సరే ఆలోచించావా? Did you ever realize that you're making God as a liar because you're saying I have grace and everything is good with me? నువ్వు ద్వారాన్ని మూసేసుకున్నావు You have closed the doors for yourself. కదా. అబద్ధమునకు జనకుడైన వారి ద్వారాన్ని నువ్వు తెరుచుకున్నావు. But you've opened the doors for the one who is known as the father of lies. ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. జెనెసిస్ 7:16. ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. ప్రవేశించినవ అన్నియు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. అంతే. ద్వారం ఏంటి? నోవాహు ఓడ అన్నది విడుదలకి ఒక ద్వారము. It is the door is nothing but a door for freedom. అందరికీ వాక్యం తెలుసు, అందరికీ దేవుడు తెలుసు. ఇలాంటివి ఎన్నో చూసాననొచ్చు, కానీ ఎన్ని ఉన్నా కూడా ద్వారంలోనికైతే నువ్వు వెళ్ళలేవు కదా. Everybody says, I know the word of God, or I've seen so many preachers like this. But the problem is, you cannot go through the door which Jesus wants you to go. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, అంటే ఆజ్ఞా సందర్భం కరెక్ట్ గా పూర్తి చేశాడు అతను. And so those that entered, male and female of all flesh, went in as God had commanded. That means whatever God has commanded, he completed in the situation. 1 Samuel 15:22 చూద్దాం. 1 Samuel chapter 15 verse 22.
మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఉమ్. యెహోవా సంతోషించినట్లు ఆపేనండి. మరెందుకు అందరూ అంటే వీళ్ళు చెప్పిన మాట వినాలా? అంటే వీళ్ళ మాట వినకపోతే నేను దేవుణ్ణి నమ్మినట్టు కాదా? Then why అంటే is the వీళ్ళ people, మాట వింటేనే దేవుడా, వినకపోతే దేవుడు నమ్మినట్టు కాదు. నా దేవుడు నాకున్నాడు. there are many rude people who will say, I have my own God. Why should I believe in them? Only when I believe in them do you think I'll go in the right path? అసలు The way they speak is very pungent. You నీకు close to దేవుడే them on. తెలియని అవసరంలా. You don't have to know God. ఎందుకంటే దేవుడా నాకు సహాయం చేయంటారు. సహాయం చేయడానికి వచ్చినప్పుడేమో నువ్వు నమ్మవు You will say, God help me, and when He comes to help, you will not believe. కదా. దేవుణ్ణి అబద్ధికుని చేసేస్తున్నావు. You will make God as a liar. ఇక్కడ ఏమంటున్నాడు సమూయేలు? What is Samuel mentioning here? నేను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు విని దాని ప్రకారం జరిగిస్తున్నాడు అంటే దేవుడు సంతోషిస్తాడు అని మనుష్య కుమారుణ్ణి రిప్రజెంట్ చేశాడు అక్కడ. And here the Son of Man is represented telling that, behold, to obey is better than sacrifice, and this is what God is well pleased by Huh? obeying the voice of the నువ్వు Lord. మాట వినవు గాని దశమ భాగాలు అంటావు, ఆ డబ్బు అంటావు, ఈ సేవ అంటావు, ఆ సేవ అంటావు, దేవుడు గుడి అంటావు. దేవుడు కూడా, దేవుడు లేని గుడి దేవుడు గుడి అవుద్దా? You will not Huh? listen to the word of God, but you say charity or tithe and building the house of God. When God is not to be found in that house, can you make it as a house of God? దేవుడు నీ కొరకు దొడ్డి స్థిరపరచాలి. God should prepare a sheepfold for you. నువ్వెవరు ఆయనకి ఆ దేవాలయం కట్టడానికి? Who are you to build a temple for Him? నీకు ఏ అధికారం ఇచ్చారు అసలు? Who has given you the right? దావీదుతో అన్నారు, నువ్వు గొర్రెల్ని కాల్చుకునేవాడివి, నిన్ను తీసుకొచ్చి రాజుని చేసిన వాడిని నేను కాదా? నువ్వు నాకు గుడి కడతావా? నేనేదో ప్రవక్తను పంపాను నీ దగ్గరికి గుడి కట్టమని అని అడిగారు. These words were spoken to David by God is, can you build a house for me really? అంటే అంటే ఇప్పుడు నీ చేతికి నేను బతుకుతున్నానా అని. That means the Lord is asking, am I under your mercy that I have to దయచేసి live? దేవుని అలా అలా చేయకండి, Never make God so inferior అలా చెయ్యొద్దు. with your thoughts. ఓకే, నీ జీవితం ద్వారా దేవుని గొప్పోడుగా చూపించు నువ్వు. Make God as a great personality through the way of right kind of living in your life. అబ్రహాం అదే విధంగా చేశాడు సర్వోన్నతుడికి. That's what Abraham did to the అతను great God ఎప్పుడు Almighty. దేవుడికి ఇచ్చి నేను దేవుని గొప్ప చేశానన్నాడు చూపించలేదు. Abraham did not show as if he is great in the sight of God. అతను దేవుడికి కృతజ్ఞత చూపించారు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. He was only thanking to God. See the difference. 7:7 చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇయ్యబడును. నీ హృదయము నీ ప్రవర్తన ఏముందో అది అడిగామనుకో, దానికి తగ్గట్టుగా రివర్స్ గా నీకు దొరుకుద్ది. But if your heart is not right and you ask, you will get the opposite thing నేను which అన్నాను you don't కదా, want to. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటారు కదా. మీ పిల్లలు రొట్టె అడిగితే నువ్వు పాముని ఇస్తావా అని అడుగుతారు, చేపలు అడిగితే తేలిని ఇస్తావా అని అంటే అందరూ ఏమంటారు, ఇవ్వమంటారు. నేనేమన్నాను, మీరు ఇస్తారన్నాను నేను. From verse 9 to 11, you can find this. If you ask for bread, will you give him a stone? If you ask for fish, will you give a serpent? If you ask for egg, will you give him a scorpion? ఎందుకంటే But I say, you will definitely give the scorpion or the stone or the serpent only. ఆడియోకి వీడియోకి సెట్ రావట్ల. Because there is a mismatch between audio and video. కాబట్టి మీకు వేరే కనెక్షన్ ఉండాలి. Therefore, you need to have another connection. అలాగే ఫస్ట్ సమయం మరలా 15:22లో వచ్చినప్పుడు, బలిలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని అన్నారు. And then the Lord is having a great delight not in burnt offerings or sacrifices, but in obeying to the voice of the Lord. లేదనుకో ఆమేన్ అని అన్నప్పుడు నువ్వు వాక్యాన్ని అధికారాన్ని రిసీవ్ చేసుకోకుండా ఆమేన్ అంటున్నావు అంటే నీ పరిస్థితులు నీ ఇంట్లోనే పెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం. When you're not receiving the word of God, but you're saying amen, and yes, that means the problem will still retain in your house. They'll not go. 16:25-26. యాక్ట్స్ 16 వర్సెస్ 25-26. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనములు. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులు అన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది కానీ, కాబట్టి ప్రతి పరిస్థితి, ప్రతి సిచ్యుయేషన్, ప్రతి సమస్య అన్నిటి నుండి కూడా వాళ్ళు ద్వారములు తెరుచుకుని బయటకు వచ్చారు.
And they were there in the Holy Spirit leading. And that's reason the doors were open for them. అలాగే హీబ్రూ 11:11 కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 11. విశ్వాసమును బట్టి సారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక ఉమ్, తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అంతే. ద్వారము ఓపెన్ అయ్యింది అనంటే నీ వయసుతో పని లేదు, నీ Amen. శరీరంతో పని లేదు, నీ Yeah. ఆలోచనతో పని లేదు. వయసు నీ శరీరానికి వచ్చిందండి, నీ మైండ్కి కాదు. When the doors of heaven are open to you, no matter how incapable you are, whether it is age related or finance related, all the doors will be open and God కాబట్టి will do the impossible in your life. దేవుని యొక్క ద్వారంలోనే నువ్వు మాట వినుట శ్రేష్టం అన్న దాంట్లోనే నీకు దేవుని యొక్క మార్గము ఓపెన్ అవుతుంది. And if you are obeying to the word of God, you will get a way where God will open the door for you. రోమన్స్ 1:16 చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే దేవుడు నీకు ఏర్పరిచే మార్గంలో నువ్వే కాదు ఎంత మందినైనా నడిపించవచ్చు. When God opens the door for you, it's just not for you to go and enter, it's for others also, because of the power of God to salvation for everyone who believes. ఇంకొకటి యాక్ట్స్ 19:13-16 చూద్దాం. యాక్ట్స్ 19 వర్సెస్ 13-16. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు ఉమ్, పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నను మాట చెప్పి ఉమ్, దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఉమ్, యూదుడైన స్కెవయయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండిరి. ఉమ్, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరైనా అడుగగా ఉమ్. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఒకటండి, దేవుని యొక్క ద్వారము ఏర్పడింది అనుకో, If the door of God is open for you, యేసుక్రీస్తు ప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నాను ఆ మనిషిని విడిచిపో అంటే నీ ద్వారమే వాడికి ఒక ద్వారం చూపించి Amen. పంపించేస్తుంది. and because the door of God is open in your life, and then you say, in the name of Lord Jesus Christ of Nazareth, I command you, leave that person and go, means because of the door open in your life, you will be the person to open the door for someone else also. కూర్చుని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్తావా చెప్పవా, చెప్తావా చెప్పవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీకేంటి పని అని ముచ్చట్లు చెప్పుకోరు. But instead of that, many people they chat వాడికి the devil and ద్వారం ask, లేదు కాబట్టి ఎలా పంపాలో తెలియక పంపితేనే నెక్స్ట్ పని చెయ్యొచ్చు అని చెప్పి అక్కడే చతికిలు పడి కూర్చుంటారు వాళ్ళు. these kind of people do not know how to open the doors for others because his own door is ప్రాక్టికల్ గా closed. చూడండి. 1 తిమోతి 6:10 ఒకసారి చూడండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 వర్స్ 10. మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఉమ్, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే పొడుచుకునిరి. They have pierced themselves through with many sorrows because the love of money is the root of all kinds of evil. ధనమనే కాదండి, It's not just money. దేవుడి కన్నా నిన్ను నమ్ముకోవడము, నీ మాట నమ్ముకోవడము, నీ అబద్ధాన్ని నమ్ముకోవడము, నీ మోసాన్ని నమ్ముకోవడము, అందులో మరి కొంతమందిని పాలుభాగస్తులను చేయడము, ఇదంతా కూడా వేరే వాడిని పాడు చేస్తున్నట్టు నీకు కనబడుతుందేమో కానీ నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు అన్నది గ్రహించడం చాలా కష్టం It's అన్నమాట. not just the love for money alone, but your own body, you're loving your opinions and you're making others also partakers and you're influencing them with your opinions. All these are kinds of evil. అవును, ఆమేన్ అంటే ద్వారము తెరవండి నాయనా అని అర్థం. Yes, and amen means please open the door for me. నువ్వు ద్వారం తెరుస్తున్నావు అని అంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావు అని అర్థం. When you're opening the door, that means you are submitting yourself to God. బంగారము, బట్టలు, పువ్వులు కాదు, అవి ఎవరైనా చేసేయగలుగుతారు. కానీ నీ హృదయాన్ని సమర్పించుకోవడం, నీ ఆలోచనని సమర్పించుకోవడం, నేను దేవునికి సరౌండర్ అవ్వడానికి, ఆయనకి లోబడటానికి, వాక్యానికి
లోబడి ఆమేన్ అవును అని చెప్పేట దానికి నువ్వు సరెండర్ చేసుకోవడానికి అప్పగించుకోవాలి. But you need to be submissive and surrender to those things which God wants you to surrender, not to yourself. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి చాలా ఇష్టమైన మాట ఫస్ట్ దేం చెప్పా? జరగబోయే విషయాలు బయలుపరిచినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారము మార్చుకోవడం అనేది పరిశుద్ధాత్మకి చాలా ఇష్టం. The Holy Spirit, God likes, what's the first thing that I told? It's about forewarning or rebuking or chastening. When you obey, He's well pleased. పరిశుద్ధాత్మ తెలుసు ఆజ్ఞ తండ్రి దగ్గర నుండి వస్తుందని. The Holy Spirit, God knows that the command has come from God. కుమారుడికి తెలుసు సందర్భాన్ని బట్టి సమయోచితమైన జ్ఞానంతో అక్కడ ఉపయోగించాలని. And the Christ, the Son of God, also knows at the right time the words that is be spoken. పరిశుద్ధాత్మ కరెక్ట్ గా దాన్ని అమలు పరచడం ఆయనకి ఇష్టం. And అందుకే ఆయనే చాలా ఇష్టము మీతో ఆ విషయాలు జరిగించడం అనేది. The Holy Spirit, God likes to perform those words that were spoken by the Lord Jesus Christ, and He likes to do it in your life. ఎందుకంటే ఆయనే నీకు మార్గం చూపించేది. Because it's only He who is going to lead you into the path. ఆజ్ఞని విన్నావనుకో, If you listen to the commandments, ఏ విధంగా నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలో మనుష్య కుమారుడు నేర్పిస్తాడు. and how you should make use of it, the Son of God will make known to you. పరిశుద్ధాత్ముడు ద్వారం తెరుస్తాడు. And the Holy Spirit, God, will open the doors for you. కాబట్టి మీరు చెప్పిన మాట మీరు అంగీకరిస్తేనే మీ ద్వారములు తెరవబడతాయి. If you agree and accept, only then the doors will be opened for you by God. కాబట్టి దేవుడికి ఇష్టమైనవి, పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమైన మాట అంటే ఆ మాటలంటేనే పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టము. అవి చేయడానికి ఇష్టపడతారు కానీ నీకు నచ్చినవన్నీ చేయమంటే ఆయన చేయరు. He will not like or delight in the things that you feel is very happy, but He loves and is pleased only those things which has been instructed by God. థ్యాంక్ యూ. మీరు రిసీవ్ చేసుకొని మీ ద్వారములు తెరుచుకొని మీరు అనుకున్న ప్రతి పనిని ఇంట్లో కూర్చుని మీరు ఓపెన్ చేసుకోండి. You can open the doors of every calamity or difficulties by changing yourself and listening to the word of God. షలోమ్ అలెకెం.